ఇటీవల ప్రచారమైనవి తిరుమల తిరుపతి దేవస్థానం సున్నితమైన అంశం అయినప్పటికీ ఒక పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అని దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలామంది జంతువుల నెయ్యి లేనిది, జంతువుల నెయ్యిలు ఎట్లా వస్తాయి, జంతువుల నెయ్యి తీసుకొస్తాడా, రాజకీయ అవసరం కోసం మాట్లాడతాడా, మనిషి పుట్టుకైనాడు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. విలువల గురించి, ఆచారాల గురించి, మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు, అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని. ఇది నిజం. ఎందుకు నిజమని చెప్తున్నానంటే, లడ్డు ప్రసాద్ నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే, ఒకటి కర్ణాటక, రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్మనరీ బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ నాలుగు ప్రాంతాలు తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే లేదు. కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే, పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి 3 ట్యాంకర్ వాపసు అక్కడికి వెళ్ళి పోవడానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు. ఇంకా ఈరోడు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేం కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రాలేకపోయిన సందర్భం. ఎక్కడ విశాఖపట్నం కానీ ఈరోడు కానీ. ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. అది ప్రభుత్వ సంస్థ. దానికి ఎండీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్. చాలా ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం. నెయ్యి శ్రేష్టత, ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్టులన్నీ చేసి పంపించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత, అధికారి వచ్చిన తర్వాత, ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం కోసం ఏం చేశారంటే, టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే, ఆవు నెయ్యి సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. అంత వ్యవస్థ తయారు చేసి బటర్ వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి. ఆ వెన్నని ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి. ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది. మరి ఈయనేం చేశాడంటే, ట్రేడర్స్ని తీసుకొచ్చాడు. కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి, ట్రేడర్స్ కూడా మేము అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళే లాభాల కోసమో లేకుంటే ఇంకేదో పెట్టడం కోసమో పైరవీల కోసమో చేయరు. వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి. ఇంకొకటి, ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్లే కట్టారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానానికి సంబంధించిన ట్యాంకర్లు కట్టింది కూడా వాళ్ళే. ఆ విధంగా స్వామి సేవలు, ఎందుకంటే మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి, కర్ణాటక చౌల్టీ వాళ్ళదే ఉంది కాబట్టి, ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి, కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామికి సేవలు. ఈ రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక చౌల్టీ నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళ పాటు వాళ్ళకు కర్ణాటక నిలిపారు. ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకటిని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చారు. సరే, మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నకు కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి, దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకి వచ్చాడు. సరే, ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది నెయ్యి? ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది. కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే 4 గంటలు 5 గంటలు 6 గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది. ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 8 రోజులు 7 రోజులు పడుతుంది.
మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి ఆ నెయ్యిని తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు. అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము, తీసుకున్న పక్క గంటకో 2 గంటకో ఇంతకుముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు పొడైపోవటము, రుచి తగ్గిపోవటము. దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి 30 సార్లు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్తు దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బటరాయిలు తీసుకొస్తున్నాం కదా, ఆ బటరాయిలు ఆవునయ్యా కాదా, అది ఆవునయ్యా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, ఆ మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయనకు దేవుడు శిక్ష ఇచ్చాడు, నిజమే. ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది. కానీ నువ్వు చేసిన పొరపాట్ల వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రాజశేఖర రెడ్డి ఈ కొండలో గలిచిపోయాడు. నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు, పోబోతున్నాడు. మీరు చేసిన పాపాల వల్ల.